దేవుని వాక్యం ముందు ఆసక్తి గల వారికి, వాక్యము వినాలనుకునే వారికి, వాక్య జ్ఞానము కావాలనుకునే వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో నేను మాట్లాడాలనుకునే విషయము పాప క్షమాపణ. ఈ పాప క్షమాపణ అనేది ఒక మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయము. పాపము క్షమించబడకుండా దేవుని యొక్క కార్యాలలోనికి ప్రవేశించడానికి ఎటువంటి అర్హత ఉండదు. ముందుగా పాప క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ పాత నిబంధనలో ఈ విషయం అనేది పాప క్షమాపణగా తెలియచేయబడింది. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి క్షమించుట అనే విధంగా తెలియజేయబడింది. ఈ పాప క్షమాపణ లేక క్షమించుట అనేది, అంటే క్షమించుట అనే గుణము అది దేవుని యొక్క గుణ లక్షణాలలో ఒక ప్రాముఖ్యమైన విషయం. క్షమించుట అనేది దేవుని గుణలక్షణము. ఇది తప్పు చేసిన వారి ఎడల, లేకపోతే దోషం చేసిన వారి ఎడల, పాపం చేసిన వారి ఎడల, ఇలాంటి గుణాలు కలిగి ఉన్న మానవుడి ఎడల ఈ క్షమించుటనే దైవగుణం అనేది అప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది, అప్పుడు అది అవసరంగా ఉంటుంది. ఆ విధంగా వాడబడుతుంది ఈ క్షమించుట అనేది. ఎందుకంటే శిక్షించుట అనే స్వభావానికి భిన్నంగా క్షమించుట అనే గుణం అనేది పనిచేస్తుంది. ఈ క్షమించుట అనే గుణంలో ఉండే గొప్ప విషయం ఏంటంటే మరొక అవకాశాన్ని కల్పించే విధానం అనేది అందులో ఉంటుంది. వెసులుబాటు కలగజేసే విధంగా, ఒక విధంగా మనం అనుకుంటే పాత నిబంధనలో ఈ విషయాలు ఎలా ఉన్నాయంటే పాప క్షమాపణ అనే విధంగా చెప్పబడింది. లేవీకాండం 19:22 ఏం రాయబడింది అంటే, అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలియగు పొట్టేల వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలను. దీనివలన అతడు చేసిన పాపము విషయమే అతనికి క్షమాపణ కలుగును అనే విధంగా. అంటే ఇంచుమించుగా పాత నిబంధనలో ఉండే ధర్మశాస్త్ర సంబంధమైన కార్యములలో ఈ పాప క్షమాపణ అనేది ఆ విధంగా ఉంటుంది. ఇందులో ఏమేమి ఉంటాయంటే ముఖ్యంగా అంటే ఈ పాపాన్ని క్షమించే విషయాలలో పాత నిబంధనలో పాపం చేసిన వ్యక్తి ఉంటాడు, తన పక్షంగా బలిగా అర్పించబడే జంతువు ఉంటుంది, యాజకుడు ఉంటాడు. ఈ 3 విషయాలు ఉంటాయి. ఈ 3 విషయాలు ఉంటేనే పాప క్షమాపణ అనేది జరుగుతుంది, అంటే ప్రాయశ్చిత్తం అవుతుంది. ఎలాగంటే 17వ అధ్యాయం 11వ లేవీకాండంలో, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకే దానిని మీకు ఇచ్చుతుంది. రక్తము దానిలో ఉన్న ప్రాణము బట్టి ప్రాయశ్చిత్తం చేస్తుంది. ఇది పాప క్షమాపణకి సంబంధించిన కార్యము. అంటే బలి వలన, బలిలో కార్చే రక్తంలో ఉండే ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఇది మనకు చెప్పబడిన విషయాలు. అయితే ఇది ఛాయారూపకంగా చెప్పబడిన విషయాలు. పాప క్షమాపణ అనేది కేవలము జంతు రక్తం ద్వారాగా జరిగేది కాదు. ఎందుకంటే మానవుడు దేవుని పోలికలో చేయబడ్డాడు. జంతు రక్తం అనేది మానవుని యొక్క రక్తానికి సరిపడదు. మానవుడు ప్రాణంతో ఉండాలంటే మరొక మానవుని యొక్క రక్తం చెందించాలి. అది రియాలిటీ అనేది యేసుక్రీస్తులో ఉంది. ఇది ఛాయారూపకము. యాజకుడు, పాపం చేసిన వ్యక్తి, బలిగా అర్పించబడి జంతువు అనేవి పాత నిబంధనలో ఛాయారూపకములు. కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి పాపం చేసిన వ్యక్తి ఉంటాడు, తన పక్షంగా అర్పింపబడిన బలిపశువు ఎవరంటే యేసుక్రీస్తు, యాజకుడు కూడా యేసుక్రీస్తే. ఇది రియాలిటీ, ఇది నిజత్వము యేసుక్రీస్తునందు. అయితే వీటన్నిటికీ మూలాధారం ఏంటంటే పాప క్షమాపణ అనేది దేవుడు. ఆయన గురించి చెప్పబడిన విషయం ప్రాముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే పాపంలో క్షమించడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడంట. ఆయన 86వ కీర్తనలో 5వ వచనము, ప్రభువా నీవు దయాళుడువు
క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. దయాళుడు, క్షమించుటకు సిద్ధంగా ఉంటాడు ఆయన. ఆయన ఆయన గుణలక్షణం అది. దేవుని గుణలక్షణం అంటే క్షమించడానికే సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడైనా శిక్షించడానికి కాదు, క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు కాబట్టి. ఆయన 130వ కీర్తన 4వ వచనంలో 3-4 వచనాలు, 130వ కీర్తన 3-4 వచనంలో, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ దొరుకుతుంది ఆయన దగ్గర అని సిద్ధంగా ఉంటాడు. ఆయన దగ్గర దొరుకుతుంది. పాప క్షమాపణ అనేది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. దానియేలు ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు 9వ అధ్యాయము 9వ వచనంలో. ఎందుకంటే పాప క్షమాపణ అనే దాని గురించి ఆ భక్తులందరూ కూడా ఎక్కువగా ఆ విషయాన్ని మాట్లాడారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి పాపే కాబట్టి ప్రతి మనిషికి కూడా ఈ విషయం అవసరం. ప్రతి వ్యక్తి పాపే కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ విషయంలో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తాడు దేవుడు క్షమించేటట్లుగా ఉన్నప్పుడు. 9వ అధ్యాయం 9వ వచనంలో, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేస్తుమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. అది దానియేలు ఒప్పుకుంటున్నాడు. మేమంతా పాపులమై ఉన్నాము, కానీ ఆయన కృప కలిగిన వాడు, కృపా క్షమాపణ కలిగిన వాడు, సిద్ధంగా ఉంటాడు. ఆయన దగ్గర దొరుకుతుంది. ఆయనే దాన్ని క్షమించే గుణం కలిగిన వాడు దేవుడు అనే విధంగా భక్తులందరూ కూడా, అంటే కొన్ని వచనాలే నేను చూపించగలుగుతున్నాను, సమయం ఉండదు కాబట్టి. మొత్తం బైబిల్ అంతా కూడా దేవుడు క్షమించేవాడనే ఉంటుంది. ఎందుకంటే ఆయన గుణలక్షణం అది. పాపములు క్షమించగల అధికారం పొందిన యేసుక్రీస్తు. దేవుడికి ఎలాంటి గుణలక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తునందు బయలుపరచబడ్డాయి. యేసుక్రీస్తు ప్రాక్టికల్గా ఆ గుణాలను కూడా చేసి చూపించాడు. ఆయన చెప్తున్నాడు ఏమంటాడంటే లోకా సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని అని వారితో చెప్పాడు. ఆయన ప్రజలతో చెప్తున్నాడు పాపములు క్షమించే అధికారము అంటున్నాడు. పాపములు క్షమించే అధికారము ఉంది, పాపలు క్షమించే అధికారం ఉంది నాకు. ఎందుకంటే దేవుడి దగ్గర ఉంది అది, ఆ గుణము. కాబట్టి నేను చేసే అధికారం నాకు ఇవ్వబడింది. నేను చేస్తాను, నేను చేస్తానంటున్నాడు ఆయన. నాకు అధికారం ఉందంటున్నాడు. అధికారం అంటే ఒకళ్ళ దగ్గర నుంచి వస్తుంది అధికారం అంటే. అధికారం అన్నాడు కాబట్టి దేవుడు ఇచ్చాడు ఆయనకి. కానీ అది ఎప్పుడు అధికారం అవుతుందంటే దాన్ని వాడాలి. ఆయన వాడితే అప్పుడు అధికారం ఆయన దగ్గర ఉన్నట్టు, వాడకపోతే అధికారం లేనట్టే. కానీ ఆయన అందరి వేడలా కూడా వాడాడు ఆయన క్షమించే అనే విషయాలు. 19వ సామెతల 19వ అధ్యాయము 11వ వచనంలో జ్ఞానయుక్తమైన ఒక మాట మనకి కనిపిస్తుంది అక్కడ. అదేంటంటే, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అటు వానికి ఘనతనిచ్చును. ఈ మాట యేసుక్రీస్తు వారికి సరిగ్గా సరిపడుతుంది. ఎందుకంటే ఆయన సుబుద్ధి గలవాడు ఆయన. కాబట్టి తప్పులు క్షమించే అవకాశం ఆయనకి త్వరగా ఇవ్వబడింది. తప్పులు క్షమించే గుణము సుబుద్ధి గలవానికి ఆ తప్పులు క్షమించే అవకాశం వస్తుంది. ఆ వ్యక్తి చేయగలడు. ఒక మంచి మనసాక్షి కలిగిన వాడు, ఒక మంచి బుద్ధి కలిగిన వాడే క్షమించడానికి క్షమించే మనసు అనేది క్షమించేదిగా మారుతుంది. అలాంటి వానికి సుబుద్ధి గలవాని యొక్క మనసే ఎదుటివాడిని క్షమించే విధంగా ఉంటుంది. అది యేసుక్రీస్తు వారికి చక్కగా ఈ వచనం అనేది ఆయనకు సరిపడుతుంది. ఎందుకంటే పాపమును క్షమించిన 2 గొప్ప సంఘటనలు యేసుక్రీస్తు వారి జీవితంలో మనం నేర్చుకునే విషయాలు అవి. ఆయన నేర్చుకోవచ్చు ఆ విషయాలు మనం. అందులో ఒకటేంటంటే, పాపాత్ములైన స్త్రీ ప్రజలందరూ తీసుకొచ్చి ఆయన మధ్యలో పెట్టారు. అది ఒక సంఘటన. రెండవది, శిలువ మీద పలికిన మాట అయిన తండ్రి మీరు ఏం చేస్తున్నారో తెలియదు, క్షమించు. అక్కడ ఎలా క్షమించాడు? ఒక పాపాత్ముల స్త్రీని ఎలా క్షమించాడు? శిలువ మీద ఉండి కూడా ఎలా క్షమించాడు? ఈ 2 విషయాలు మన జీవితాల్లో గొప్ప మార్పును తీసుకొస్తాయి. అందులో మనం నేర్చుకునే విషయం చాలా ఉంది. మనం నేర్చుకుంటే దాన్ని ఇతరులకు మనం చెప్పచ్చు. ఇతరులు దాన్ని మనం క్షమించే అవకాశం అనేది మనం నేర్చుకోగలం ఆ విషయాల్లో. ఎందుకంటే ప్రతిదీ దేవుడి నుంచే రావాలి, వాక్యం ద్వారానే మనం నేర్చుకోవాలి. అలాగే యేసుక్రీస్తునంత రియాలిటీగా మనం దాన్ని సులువుగా ఇంకా మనకి
ఆధారంగా ఉంటుంది. నేర్చుకునే విషయాల్లో ఆధారం అది, ఆయనే ఆధారం అన్నిటికి. ఇప్పుడు ఏముంటుందంటే దాన్ని ఎలా దాన్ని పిక్చరైజేషన్ చేస్తే అలాగ ఉంటుంది. ప్రజలందరూ వచ్చారు. అది యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ విషయం రాయబడింది. ఎందుకంటే దాన్ని మనం మెన్షన్ చేయాలి కాబట్టి వచ్చినాన్ని 8వ అధ్యాయము మొదటి నుంచి 11వ వచనాల వరకు ఈ విషయాలు ఉంటాయి. ఏముంటుంది? వ్యభిచారం అంతా ఎవరు తీసుకొచ్చారు? వ్యభిచారం అంతా పట్టబడ్డ స్త్రీని శాస్త్రులు, పరిసయ్యులు ఆలయంలోకి వచ్చేసారు. ఆయన ఆలయంలో బోధిస్తున్నాడు. ఆలయంలోకి వచ్చేసారు ఆమె తీసుకుని. అసలు ఆలయంలోకి రాకూడదు కదా, సరే వచ్చేసారు. ఇప్పుడు ఈయనేం చెప్తాడు అని ఇప్పుడు ఏమున్నాయి? ఇప్పుడు విషయాలు శాస్త్రులు, పరిసయ్యులు ఒక టీము రాళ్ళ చేత పట్టుకుని వచ్చారు. మధ్యలోనేమో పాపాత్ములే స్త్రీ ఉంది, వ్యభిచారం చేసిన పట్టబడే స్త్రీ అంటే పాపం అనుకుందాం. ఆమెమో పాపము, వీళ్ళేమో ఆ ధర్మశాస్త్ర సంబంధమైన వారు లేక ధర్మశాస్త్రము. యేసుక్రీస్తు మరో పక్కన ఉన్నాడు. 3 సంఘటనలు ఉన్నాయి అక్కడ, 3 విషయాలు ఉన్నాయి అక్కడ. ఒకటి ధర్మశాస్త్రం ఉంది అంటే వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రం కాడి కింద ఉన్నారు. వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రం అనుకుందాం. వీళ్ళని ధర్మశాస్త్రం ఉంది ఓ పక్క, పాపం మధ్యలో ఉంది మరొక పక్క, నీతి శాస్త్రం ఉంది. ఒకటేమో ధర్మశాస్త్రము, ఒకటేమో పాపము, ఒకటేమో నీతి శాస్త్రం అంటే యేసుక్రీస్తుడే నీతి శాస్త్ర, దేవుని యొక్క నీతి అనేది ఉంటుంది. దానికి వేరుగా పనిచేస్తుంది అది. ఇది మోషేకు సాదృశ్యం కూడా చెప్పొచ్చు. ఓ పక్కన మోషే ఉన్నాడు అంటే ధర్మశాస్త్రము, మధ్యలో పాపం ఉంది. ఓ పక్కనేమో మరి ఈయన ప్రధాన యాజకుడే, ఈయన యాజకుడు ఉన్నాడు. ఇటువైపు మోషే ఉన్నాడు, ఇటువైపు క్రీస్తున్నాడు, మధ్యలో పాపం ఉంది. ఇప్పుడు మోషే చేయగలడా? దాన్ని క్షమించగలడా కరెక్ట్గా? మరి యేసుక్రీస్తు క్షమించగలడా అనే విషయాలు అనేవి అందులో మనకు కనిపిస్తున్నాయి. చాలా చక్కగా ఈ పోలిక ఉంటుంది మనకిది. ఎందుకంటే కొరింథీ పత్రికలో దీన్ని ఏమంటాడంటే 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మరణ కారణముగు పరిచర్య అన్నాడు దాన్ని. ఏది? ధర్మశాస్త్ర సంబంధమైనది మరణ కారణముగు పరిచర్య. 14, 15, 16 వచనాల్లో కూడా ఈ విషయాలు ఉంటాయి. వారు కఠినమైపోయారు, వారు చదువుతున్నప్పుడల్లా కూడా వాళ్ళు ముసుకుండిపోయింది, అది ఇంకా తీయబడలేదు, అలాగే వాళ్ళకి తిరగలేదు అని అవి అన్నీ ఉంటాయి వాళ్ళ గురించి. వాళ్ళు అలాగే ముసుగు వేయబడి ఉన్నారు అక్కడ వాళ్ళు. ఇదేంటంటే ధర్మశాస్త్రము లేక మోషే, మధ్యలో పాపము, ఈ పక్కన దేవుని యొక్క నీతి, దానికి వేరుగా యేసుక్రీస్తు. ఇదేమో మరణ కారణాలకు పరిచర్య ఓ పక్కన ఉంది, ఓ పక్కనేమో జీవమునిచ్చు ఆత్మని మేము పక్క నుంచి పనిచేస్తుంది. రమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, రమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, పాపం మరణ నుంచి విడిపించేది ఇది. ఈ పక్కేమో మరణ కారణముకు పరిచర్య ఉంది, మధ్యలో పాపం ఉంది. ఓ పక్కేమో జీవమునిచ్చు ఆత్మ నియమం ఉంది. ఒకటేమో పాపం అంటే తెలియజేస్తుంది, నువ్వు పాపం చేసావని చెప్పి టార్గెట్ చేస్తుంది, చెప్తుంది. 7వ అధ్యాయము రమపత్రిక 7వ వచనము, ధర్మశాస్త్రము పాపం అనగా ధర్మశాస్త్రం వల్లే కానీ పాపం అనగా ఇటుదో నాకు తెలియకపోవును అని. పాపం అనగా తెలియజేసేది ఇది. నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు పాపివని ఏలెత్తి చూపించేది ఓ పక్క ఉంది ఆ పరిచర్య. మరొక సైడ్ ఏముందంటే పాపం ఎరుగుని పాపం ఉంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగుని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఒక పక్కేమో పాపం అనగా ఏంటో తెలియజేసేది కనిపిస్తుంది, ఏలెత్తి చూపిస్తుంది పాపని. పక్క ఏముందంటే పాపం ఎరుగని పాపం ఉన్నది, మధ్యలో పాపం ఉంది. ఏం చేస్తుంది ఈ పాపము? పాపం ఎరుగని పాపం అనేది పాపాన్ని క్షమిస్తుంది. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే నువ్వు పాపం చేశావు అని ఏలెత్తి చూపిస్తుంది, నువ్వు పాపివి అని తెలియజేస్తుంది ఆ వ్యక్తిని. ఇంకోటి ఏంటంటే మరణ కారణముకు పరిచయం అనుకున్నాం కదా మనం. రాళ్ళు పట్టుకొచ్చారు చేతితోటి. వీళ్ళ దగ్గర చంపేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళ దగ్గర అదే ఉంది, చంపేద్దాము అనేదే వీళ్ళ దగ్గర ఉంది. ధర్మశాస్త్ర కాడి అని కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అధికారం ఈ సిస్టమ్ కలిగి ఉంటారు. చంపేద్దాము, మరణాలు ఇస్తారు వాళ్ళు. మరణాన్ని ఇచ్చేది ఓ పక్కన ఉంది, ఓ పక్క ఏమో జీవమునిచ్చే ఆత్మనియమం అనేది ఓ పక్కన ఉంది, మధ్యలో పాపం ఉంది. ఇది అక్కడ జరుగుతున్న విషయాలు. ఆ స్త్రీ దగ్గర ఇది ఉగ్రత పుట్టించేది. 4వ అధ్యాయం 15వ వచనంలో, 4వ అధ్యాయం 15వ వచనంలో, ఏలయనగా ధర్మశాస్త్రం ఉగ్రత పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎలా అతిక్రమం లేకపోను. ఉగ్రత, అతిక్రమము అనే విధంగా
అది కనిపిస్తుంది, ఉగ్రత పుట్టించే విధంగా ఉంది ఇది. కానీ ఓ పక్క ఎలాగుందంటే యేసుక్రీస్తు రూపంలో సమాధానము, కరుణాధారము. కొలస్సీ పత్రిక 3:15 వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము అన్నారు. క్రీస్తు అనుగ్రహించే సమాధానమైన తర్వాత ఇది కరుణాధారంగా బయలుపరచబడ్డాడు. ఇది మరొక పక్క ఏముందంటే బలమైన కాడి. ఇది ధర్మశాస్త్రం అనేది బలమైన కాడి. కానీ యేసుక్రీస్తుని ఏమంటాడంటే ఆయన మత్తయి సువార్త 11:30 వచనంలో నా కాడి సులువు, నా భారం తేలిక అన్నాడు ఆయన. ఇది తేలికైంది, అదేమో బరువైంది. అయితే విషయం ఏంటంటే ఉత్తమమైంది అది. 7:12 వచనము, రామపత్రిక 7:12 వచనంలో కాగా ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైంది, నీతి కలది, ఉత్తమమైంది. పరిశుద్ధమైంది, నీతి కలది, ఉత్తమమైంది. ఇది ధర్మశాస్త్రం, అదే ఆ కేటగిరీ. అది దానికి ఉండే ధర్మశాస్త్రం అంటేనే అది. కానీ ఇది సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు. ఎందుకంటే దాన్ని ఎవరు కూడా పూర్తిగా దాన్ని పాటించలేరు. ఇప్పుడు ఆజ్ఞలో 9 పాటించి ఒక దాన్ని పాటించకపోతే ఆజ్ఞలన్నీ పాటించలేనట్టే. కాబట్టి సంపూర్ణంగా నెరవేర్చడానికి ఎవరికి అది సాధ్యపడదు ధర్మశాస్త్రాన్ని. అందుకే చేయలేదు. అది ధర్మశాస్త్రం అనేది కొన్ని చేయలేదు, క్షమాపణలోనికి రాదది. అది ఎప్పుడు కూడా పాయింట్అవుట్ చేసేదే ఉంటుంది. అది సంపూర్ణ స్థితి కలగలేదు అంటాడు దాన్ని. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్పబడిన విషయం ఏంటంటే 10వ అధ్యాయం 1వ వచనంలో ధర్మశాస్త్రము రాబోచున్న మేలులో ఛాయ గలదే కానీ ఆ వస్తువులో నిజ స్వరూపం గలది కాదు. ఎందుకంటే అది సంపూర్ణ సిద్ధి అనేది కలగ చేయలేదు. అది దానివల్ల కాదు, అది నిజస్వరూపం కాదు. కానీ యేసుక్రీస్తునకైతే నిజస్వరూపం ఉంటుంది. 7వ అధ్యాయము 27వ వచనంలో హెబ్రీ పత్రిక ధర్మశాస్త్రం బలహీనతలు గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రములకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించింది. సంపూర్ణ సిద్ధి పొందిన వాడిన అది సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో 2 ఉన్నాయి, శాపం ఉంది, ఆశీర్వాదం ఉన్నాయి, 2 ఉన్నాయి. ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి పనిచేస్తుంది. ఎందుకంటే ఇది ఉత్తమమైంది, నీతి గలది, పరిశుద్ధమైందా కానీ ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి పనిచేస్తుంది. రోమపత్రిక 3:21 వచనంలో అట్లుండగా ధర్మశాస్త్రమునికి వేరుగా దేవుని నీతి పనిచేస్తుంది. గలతీ 3:10 వచనంలో ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధించిన వారందరూ శాపానికి లోనై ఉన్నారు అనే విషయం కూడా శాపానికి లోనై ఉన్నారు. 2 ఉన్నాయి అందులోని. ధర్మశాస్త్రంలో పరిశుద్ధమైంది, నీతి గలది, ఉత్తమైంది, కానీ శాపము ఆశీర్వాదం 2 ఉన్నాయి అందులో కూడా. యాకోబు పత్రిక 2:10 వచనంలో ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పుకొని ఎడల ఆజ్ఞల విషయంలో అపరాధిస్తున్నాడు. కాబట్టి అది జరగదు, చేయలేదు, సంపూర్ణ స్థితి కలగ చేయలేదు. అది ఈ 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో ఓ పక్కన ధర్మశాస్త్రము, మధ్యలో పాపం చేసిన స్త్రీ అంటే పాపము, ఓ పక్కన యేసుక్రీస్తు, అందులో దేవుని నీతి శాస్త్రము. ధర్మశాస్త్రము మోషే, నీతి శాస్త్రము యేసుక్రీస్తు. మరణకాలంలోకి పరిచర్య, జీవమునిచ్చు ఆత్మనియమము. పాపం అంటే ఏంటో చెప్పేది, పాయింట్అవుట్ చేసేది. పాపం ఎరిగిన పాపం ఈయన, ఉగ్రతను పుట్టించేది, సమాధానం ఇచ్చేది, కరుణాధారంగా చెప్పబడేది. ఆ కరుణాధారం అనే మాట ఇందాక అది మనకు అందుబాటులోకి రాలేదు. ఆ మాట అది ఎక్కడుందంటే, ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైన మాట, యేసుక్రీస్తునందు చెప్పే మాట అది. కరుణాధారం అనేది 3వ అధ్యాయములో ఇందాక చూసాం దాన్ని. 3వ అధ్యాయము 26వ వచనంలో క్రీస్తు యేసు నందలి రక్తమునందలి విశ్వాసము ద్వారాగా ఆయనను కరుణాధారంగా బయలుపరిచాడు. దేవుడు ఆయన్ని కరుణాధారంగా బయలుపరిచాడు. ఈ పక్కన కరుణ ఉంది, ఈ పక్కన చూస్తేనేమో ఉగ్రత ఉంది. ఓ పక్కన సమాధానం ఉంది, ఈ పక్కన ఉగ్రత ఉంది, మధ్యలో పాపం ఉంది. ఇది పరిశుద్ధమైందే, నీతి కలదే, ఉత్తమమైందే, కానీ సంపూర్ణ స్థితి కలిగి చేయలేదు. కానీ ధర్మశాస్త్రానికి వేరుగా ఉండే దేవుని ఏదైతే ఉందో అది సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడిని కలిగి ఉంది. ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడిన. ఈ పక్కన ధర్మశాస్త్రంలో శాపం ఆశీర్వాదం ఉంది, కానీ ఈయనలో ఆశీర్వాదం మాత్రమే ఉంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అనుజనులకు కలుగుటకే క్రీస్తు
మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. శాపము నుండి విమోచించేవాడు ఈయన. ఇదేమో శాపానికి సంబంధించింది. శాపము కూడా ఉంది ధర్మశాస్త్రంలో, కానీ శాపం నుంచి విమోచించేవాడు పక్కన ఉన్నాడు. శాపములకు లోనైంది ఒకటి ఉంది, శాపములకు విమోచింపబడేది ఒకటి ఉంది. ఈ రెండింటి మధ్యలో పాపం ఉంది. కాబట్టి ఇక్కడ ఎలా చేశాడంటే యేసుక్రీస్తు వారు, వాళ్ళందరూ కూడా చంపాలనుకున్నారు, కానీ పాపం పెరిగిన పాపము ఈ పాపాన్ని క్షమించింది. ఇది ఈ మొట్టమొదట నేర్చుకోవాల్సిన విషయం. అంటే పాపమును ఎలా క్షమిస్తాడు పాపం అనేది, పాపం ఎలా క్షమించాడు ఆయన? ఏమలేదు అమ్మా అన్నాడంతే, అయిపోయింది. వాళ్ళతో చెప్పాడు, మీలో ఎవరో పాపం చేపితే రాయమన్నాను. అందరూ కూడా వెళ్ళిపోయారు, కానీ ఆయన క్షమించాడు. అక్కడ ధర్మశాస్త్రం అనేది నిజంగా అలా నెరవేర్చబడాలి. మరి అక్కడ దాంట్లో చెప్తున్నాడు కదా, సంపూర్ణ సిద్ధి అది పరిశుద్ధమైంది కదా, నీతి కలదు కదా, ఉత్తమమైంది కదా చేయాలి. ప్రభువు అదే చేశాడు, ఉత్తమైంది చేశాడు, నీతి కార్యం చేశాడు, ఉత్తమమైంది చేశాడు, పరిశుద్ధమైన కార్యంగా చేశాడు. అంటే ఏంటంటే క్షమించటమే అదే నెరవేర్చడం. అంటే ధర్మశాస్త్రం నుండి నీతి విధి ఈయన నెరవేర్చాడు, వాళ్ళు నెరవేర్చలేదు. అయితే మరొకటి ఏంటంటే సులువు మీద పలకబడిన మాట, లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఏం రాయబడింది? అక్కడ 34వ వచనంలో ప్రభు అంటాడు కదా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెదురు కనుక వీరిని క్షమించుము. అది ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు ఇక్కడ రెండు పార్టీలు ఉన్నాయి. అక్కడైతే 3 ఉన్నాయి. ఒకటేమో ధర్మశాస్త్రం, మధ్యలో పాపం అనే స్త్రీ, పాపము లేక పాపము, ఓ పక్కనేమో యేసుక్రీస్తు. ధర్మశాస్త్రము ఏదైతే చేయలేకపోయిందో దేవుడు దాన్ని చేసి చూపించాడు, క్షమించాడు, అది జరిగిపోయింది. రెండవది ఆయన సిలువ మీద మాట్లాడుతున్న విషయం. ఇదేమో ఆలయంలో జరిగింది, మొదటిది దేవాలయంలో జరిగిన విషయం. కానీ ఇది చాలా ఇంకా భయంకరమైన విషయం. ఇది ఆ స్టేటస్, అది సిలువ మీద మాట్లాడిన విషయం. ఇది ఆయన ముందు ఎవరు ఉన్నారంటే క్షమింపబడిన వారు, అంటే ఇశ్రాయేలీయులు ఉన్నారు. క్షమించిన వాడు ఎవరు? యేసుక్రీస్తు సిలువ మీద. ఏ స్టేటస్ అది? ఏ స్టేటస్ అది? ఏం రాయబడింది? సంఖ్యాకాండం 21వ అధ్యాయము 9వ వచనంలో ఆయన గురించి చెప్పబడిన విషయం. ఏ స్టేటస్లో క్షమించాడు ఆయన అనే దాన్ని మన పాత నిబంధనలో చూస్తే, సంఖ్యాకాండం 21వ అధ్యాయము 9వ వచనంలో, కాబట్టి మోషే ఎత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. ఇది యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్న స్టేటస్. అది ఛాయారూపకముగా అరణ్యంలో ఆయన నోటితో చెప్పాడు ఆయన జరిగిన విషయాన్ని. మోషే ఎత్తిన ఎత్తడి సర్పము, ఎత్తడి అనేది శరీర స్వభావానికి, పాప స్వభావానికి గుర్తు. పాప శరీరాకారము అని వస్తుంది అర్థం. ఎత్తడి సర్పం అంటే పాప శరీరాకారం అని అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎత్తడి సర్పముగా యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నాడు. శిలువ మీద ఉన్నది ఎవరు? ఇప్పుడు సర్పము, ఇత్తడి సర్పం శిలువ మీద ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం ఆయన చెప్పిన మాట ఇది. ఏమన్నాడు? అరణ్యంలో మోషే సర్పముని ఎలాగెత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. ఆ స్టేటస్లో ఉన్నాడు. సర్పము, ఇత్తడి సర్పము కనిపిస్తుంది, ఇత్తడి సర్పమే మాట్లాడుతుంది, ఇత్తడి సర్పమే క్షమించింది. సర్పపు కాటు తిన్న వారందరూ కూడా ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూసి వాళ్ళు దాని నుంచి విమోచింపబడ్డారు. ఇక్కడ అదే దానికి నిజత్వము. యేసుక్రీస్తు అనే ఇత్తడి సర్పము లేక యేసుక్రీస్తు అనే సర్పము వాళ్ళ ముందున్న వారందరినీ కూడా, ఎందుకంటే వాళ్ళు మరొక విధంగా పిలువబడ్డారు. వాళ్ళు ఏమని? సర్ప సంతానం అని పిలువబడ్డారు. వాళ్ళు యేసు ప్రభువు పిలుస్తున్నాడు సర్ప సంతానం అని. 12వ అధ్యాయము మత్తయి సువార్త అక్కడ పిలుస్తున్నాడు వాళ్ళని. ఏమని పిలుస్తున్నాడంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో, సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు అన్నాడు. సర్ప సంతానమా అని పిలిచిన వాడు ఆయనే. సర్పము తన ముందు ఉన్న వాడిని సర్ప సంతానం అంటుంది. సర్ప సంతానం పిలిచింది అంటే సర్పం ఆయనే. అంటే ఇక్కడ కాబట్టి సర్పం అంటున్నాం, ఎక్క మునుపు కూడా సర్పమే కదా ఆయన. ఇతర సర్పం అంటే పాప శరీరాకారంగా కదా ఆయన వచ్చాడు. అదే కదా ఆ పౌలు చెప్పేది. ఎందుకు వచ్చాడు ఆ పాప శరీరాకారంగా అంటే? ఇతర సర్పం ఎందుకు వచ్చాడంటే ఆ రామపత్రిక ఎందుకు ఏ పని మీద వచ్చాడు అని చెప్తున్నాడు పౌలు చెప్తున్నాడు. పౌలు మాటలు అర్థం చేసుకోవడం అనేది మనిషి యొక్క జీవితంలో ఒక భాగం. అది
జీవితంలో భాగం కాదు, జీవితం అది. రోమాపత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలి. అది విషయం. ధర్మశాస్త్ర సంబంధం నీతి విధి నెరవేర్చడానికి పాప శరీరాకారంతో పంపబడి ఆయన శరీరం ముందు పాపానికి శిక్ష విధించాడు దేవుడు అనే విషయం మాట్లాడుతున్నాడు పౌలు. ఇప్పుడు శిలువ మీద ఉంది ఎవరంటే ఇతడు సర్పము, పాప శరీరాకారము. ఇది పౌలు చెప్పిన విషయం. కానీ అరణ్యంలో వారు సర్పపు కాటుతున్న వారు విషపూరితం అయిపోయినారు. వాళ్ళు ఆ ఇతర సర్పం అనేది చూస్తేనే వాళ్ళకి దాని నుంచి వాళ్ళకి స్వస్థత కలిగింది, విమోచన వచ్చింది, వాళ్ళ ప్రాణాలు నిలబడ్డాయి, బ్రతికారు వాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు అనే నిజత్వము, ఈ యొక్క సర్పము వీళ్ళని క్షమిస్తుంది. అందుకే దాన్ని సాదృశ్య రూపంగా ఏం చెప్పాడంటే దేవుడు ఆది కాండంలోనే, స్త్రీ సంతానం ఏమో సిలువ మీద ఉంది, సర్ప సంతానం ముందు ఉంది. ఈ సర్ప సంతానం ఏం చేస్తుందంటే స్త్రీ సంతానాన్ని, స్త్రీ సంతానం ఏం చేస్తే సర్ప సంతానం స్త్రీ సంతానం రెండు ఒకటే అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇద్దరికి ఒకటే తల్లి, వీళ్ళిద్దరికి వైరం కలగజేస్తున్నాడు దేవుడు. వైరం కలగజేసేది దేవుడు అనే మాట మనం చూడాలి, లేకపోతే అర్థం కాదు. మనకి ఏ విషయం కూడా అర్థం కాదు. ఏం చెప్పాడు అక్కడ 3వ అధ్యాయం 15వ వచనం ఆది కాండంలో, మరియు నీ స్త్రీకి నీ సంతానం స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తాను, అది 2 తల మీద కొట్టును, దానిని మడి మీద కొడతావు అని చెప్పాడు కదా. సర్ప సంతానం కూడా స్త్రీ సంతానమే, ఎందుకంటే ఇద్దరికి ఒకటే తల్లి. సర్ప సంతానం పిలువబడిన ఇశ్రాయేలీయులకి, స్త్రీ సంతానం పిలువబడిన యేసుక్రీస్తుకి అవే కదా తల్లి. ఇద్దరికి ఒకటే స్త్రీ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది ఇప్పుడు ఇక్కడ? విషపూరితమైన వారిగా ఉన్న వీళ్లను ఈ విషరహితమైన సర్పం, ఇది ఈ సిలువ మీద ఉన్న యేసుక్రీస్తు సర్పం అనేది విషరహితమైన సర్పము. వాళ్ళ ముందున్న వారు విషపూరితమైన సర్ప సంతానము లేక సర్ప సంతానం అని పిలవబట్టి పిలిచాడు కదా యేసుప్రభువు వారు. కాబట్టి అది ఎలాగది మనం దాన్ని పాజిటివ్గా తీసుకుని మాట్లాడితే, నా పిల్లలారా అన్నట్టు ఉంది ఆయన సిలువ నుంచి, నా పిల్లలారా అన్నట్టుగా. ఆయన సర్పమే కాబట్టి సర్ప సంతానం కంటే ఆయన పిల్లలు అవుతారు. కాబట్టి అలాగూ యేసుక్రీస్తు క్షమించాడు. విషపూరితమైన మనుషులను, విషంతో నిండిన వారిని విషరహితమైన సర్పం అనేది క్షమించింది సిలువ మీద. అది దాని అర్థం. అది కానీ మన విషయంలో ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సరే, దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు, యేసుక్రీస్తు వారికి క్షమించే అధికారం ఉంది. మరి మనకేంటి? మన స్టేటస్ ఏంటంటే, దేవుడు క్షమించాడు, యేసుక్రీస్తు క్షమించే అధికారం కలిగి ఉంది. మనం ఏం చేయాలంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం, ఈ అధికారం మనకి బదిలీ అయింది, ఆ అధికారం మనకు వచ్చింది యేసుక్రీస్తు వలన. 3 విషయాలు చదివి మనం ముగించేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఎందుకంటే దేవుడు క్షమించేవాడు, యేసుక్రీస్తు క్షమించేశాడు. నెక్స్ట్ మన వంతు వచ్చింది. అదేంటంటే 6వ అధ్యాయం 14వ వచనంలో, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధం క్షమించడు. క్షమించే అధికారం మనకు బదిలీ అయింది యేసుక్రీస్తు నుంచి. ఆ అధికారం మనకు ఉంది. మనం చెప్పగలం ఇప్పుడు, క్షమించే అధికారం నాకు ఉందని చెప్పేసి. నాకుంది క్షమించే అధికారం, క్షమించాలి నేను. కాబట్టి మార్క్స్ సువార్త 11:25, మార్క్స్ సువార్త 11:25లో ఏం రాయబడిందంటే, మీకు ఒకరి మీద ఒకరికి ఏదైనా విరోధం ఏదైనా ఉంటే మీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడల్లా కూడా క్షమించండి, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు మీ పాపాలని. అది 6వ అధ్యాయం 6వ లోక సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, అంటే మనకి ఇవ్వబడిన అధికారం ఇది. 6:38లో క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు అనే విధం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో ఇంకొక వచనంతో మనం ముగిందాం. 4వ అధ్యాయం 32వ వచనంలో ఏం రాయబడిందంటే, ఈ ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునకు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించాలి. చివరిగా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, ఎవడైనను తనకు హాని చేసిన అనుకునే ఎడల ఒకరి ఎడల ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును క్షమించండి. క్షమిస్తేనే నా శిష్యులు ఉంటారా అన్నాడు యేసుప్రభు వారు. దేవుడు క్షమించేవాడు, యేసుప్రభు క్షమించాడు, ఆ అధికారం మనకి ఇవ్వబడింది. మనం కూడా క్షమించాలి. అప్పుడే ఇది
పరిపూర్ణమవుతుంది, దేవుల్లో పరిపూర్ణమవుతుంది, ఈ వాక్యం అనేది అందరిలో పరిపూర్ణమవుతుంది. ఆ విధంగా మనం నేర్చుకుంటున్న విషయాలను బట్టి మనం కూడా తండ్రి ఎలా క్షమించాడో, ప్రభు ఎలా క్షమించాడో మనం కూడా అలాగే క్షమించమనే ఇప్పుడు ఈ విషయాలను కూడా మనకు బోధిస్తున్నాయి. ఇవన్నీ నేర్చుకుని మనం క్షమించినప్పుడు మనము తప్పగా క్షమింపబడతాము. ఈ విషయాలన్నీ కూడా మనకు ఎంతో బుద్ధులు నేర్పుతున్నాయి. ఆ విధంగా ఉండేటట్లుగా దేవుడు మనకందరికీ కూడా జ్ఞాన వివేచన కలగజేసి ఆశీర్వదించి నడిపించిన కాక. ఆమె అందరికీ వందనములు.